ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఒక లేటెస్ట్ సర్వేతో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు అనేక సర్వే రిపోర్ట్స్ని మనం స్టడీ చేసి ఉన్నాం. అయితే ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి ఈ ప్రీపోల్ సర్వే 2024 అనేది చాలా క్షుణ్ణంగా వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత విడుదలైన సర్వే రిపోర్ట్గా కనిపించింది. అందుకే దీనికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నాన్ని వాళ్ళు మేము చేస్తున్నాం. ప్రధానంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏ వర్గాలు ఎటువైపు ఉన్నారు, ముఖ్యంగా ఏ వయస్సుకు సంబంధించిన వారు ఏ పార్టీ వైపు ఓట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు వంటి వివిధ అంశాలు ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్లో మనకు కనిపిస్తున్నాయి. ఈ సర్వే రిపోర్ట్ను కొంచెం డీటెయిల్గా స్టడీ చేద్దాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరొక వారం రోజుల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతోంది, ముఖ్యంగా కూటమి వైపు ప్రజలు నిలుస్తున్నారా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా వంటి అంశాలు ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్ ద్వారా మనం డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివిధ పార్టీలకు సంబంధించిన బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అనే అంశాలను ఇందులో పొందుపరిచారు. ఈ సర్వేకి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 78,000 మంది నుంచి శాంపిల్స్ను సేకరించారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 12 మధ్య దీనికి సంబంధించినటువంటి సర్వే జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి 56 నుంచి 62 సీట్లు రావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 8 నుంచి 20 సీట్స్లో టఫ్ ఫైట్ ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుండగా 99 నుంచి 105 స్థానాల్లో ఇటు కూటమి తాలూకా అభ్యర్థులు గెలుపొందడానికి, ఇక వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తున్నట్లు ఇక్కడ ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇక ఓట్ షేర్కి సంబంధించి సైతం ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి 51.2% మేర ఓట్లు రావడానికి పాసిబిలిటీ చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి 42.8%, కాంగ్రెస్కి వచ్చినట్లయితే 3.6%, ఇతరులకు 2.4% అనేది చూపిస్తున్నారు. అయితే ప్రొఫెషన్ వైజ్గా చూసినట్లయితే ఎవరు ఏ పార్టీ వైపు నిలుస్తున్నారనే అంశాన్ని చూస్తే ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వైపు ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీకి ఎవరి మద్దతు ఎక్కువగా కనిపిస్తోందంటే ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి మద్దతు వైసీపీకి కేవలం 36% మాత్రమే కనిపిస్తుండగా ఇటు కూటమికి 54% కనిపిస్తోంది. రైతుల నుంచి 43% వైసీపీకి మద్దతు కనిపిస్తుండగా కూటమి అభ్యర్థులకు 51% అనేది కనిపిస్తోంది. ఇక వ్యాపారాల్లో ఉండే వ్యక్తులు 39% మంది వైసీపీ రావాలని కోరుకుంటుండగా 56% మంది కూటమి అభ్యర్థులు గెలవాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగులైతే 42% ఇప్పటికీ వైసీపీ అధికారంలోకి రావాలని కోరుతున్నటువంటి సందర్భం. ఇటు కూటమికి చూసినట్లయితే 54% మంది, ఇక ప్రైవేట్ ఉద్యోగులు 45% వైసీపీకి, ఇటు కూటమికి 50%, ప్రభుత్వ ఉద్యోగులు 38% మాత్రమే వైసీపీ రావాలని కోరుకుంటున్నారు. కూటమి అభ్యర్థులు రావాలని 56% మంది ప్రభుత్వ ఉద్యోగులు మొగ్గు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక డైలీ లేబర్ ఎవరైతే రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటారో వారు 46% మంది వైసీపీకి ఎడ్జ్ చూపిస్తుండగా ఇటు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు దక్కాలని 48% మంది కోరుకుంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇక సామాజిక వర్గాల ఆస్పెక్ట్ను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి 72% మద్దతు కనిపిస్తోంది. కూటమికి 24% మాత్రమే ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీకి 28% మద్దతు ఉండగా కూటమికి 68% మద్దతు చూపిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 18% వైసీపీ వైపు, 79% కూటమి వైపు ఉన్నారు. బ్రాహ్మిన్స్ నుంచి 42% వైసీపీకి, 48% కూటమికి ఉన్నారు. బీసీల్లో అత్యధికంగా కూటమికి 52% మంది ఇంట్రెస్ట్ చూపిస్తుండగా 43% మాత్రం వైసీపీ వైపు ఉన్నారు. ఇక వైశ్యులు, ముస్లిమ్స్, మాల, క్రిస్టియన్, మాదిగ, ఓబీసీ ఇలా వివిధ సామాజిక వర్గాలను చూసినట్లయితే ఎక్కడ చూసినా ఇటు టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుండగా మాల సామాజిక వర్గం నుంచి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పాజిటివ్గా కనిపిస్తోంది. 68% మాల సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఓట్ చేసే దిశగా కనిపిస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా 60% మంది వైసీపీకి ఓట్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఇక మాదిగా, ఓబీసీల్లో చూసినట్లయితే మాదిగల్లో 40% మాత్రమే వైసీపీకి మద్దతు తెలుపుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీకి 53% మంది మద్దతు ఇస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్కి మనం ఒక్కసారి ఎలాంటి అభిప్రాయం ప్రజల్లో ఉందనే విషయాన్ని తెలుసుకునే అంశాన్ని గమనిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం బాగుంది అని చెబుతున్న వారు 32% మంది ఉన్నారు. బాగోలేదు అన్నవారు 44% మంది, పర్వాలేదు అని చెబుతున్న వారు 18%, చెప్పలేమంటున్నవారు 6%గా ఈ స్లైడ్లో మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. వైసీపీ గవర్నమెంట్ పవర్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా వచ్చే ప్రభుత్వంలో అని అడిగినట్లయితే 52% మంది వద్దు అని చెబుతున్నారు, 41% మంది
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఇక ప్రాబ్లమ్స్ విత్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ద ప్రెజెంట్ గవర్నమెంట్ అనే విషయాన్ని మనం చూసినట్లయితే పెరుగుతున్నటువంటి నిత్యావసరాల ధరలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, ఇక అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇక అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారించకపోవడం, రోడ్లు, మౌలిక వస్తువులను పూర్తిగా దిగజార్చడం, ఇక ఇతరత్ర అంశాలు ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్కి సంబంధించిన కీలక సమస్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రానున్న ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే అంశానికి సంబంధించి 78,000 మంది నుంచి సేకరించిన శాంపిల్స్ ద్వారా సేకరించిన ఈ సర్వేలో చెప్తున్నటువంటి అంశాన్ని చూసినట్లయితే 42% మంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. 50% మంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నవారు కేవలం 6.5%గా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ స్లైడ్ చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎవరి వైపు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు అనేది ప్రస్తుతం ఇప్పుడు చూసిన ఇన్ఫర్మేషన్ అంతటిని క్రోడీకరించిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి చూస్తే 98 నుంచి 104 స్థానాలు రావడానికి అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే కేవలం 54 నుంచి 60 స్థానాలు మాత్రమే రావడానికి అవకాశాన్ని చూపిస్తున్నారు. 50-50 అంటే టఫ్ ఫైట్ ఉండేటువంటి సీట్స్ 43%గా మనం ఈ స్లైడ్ ద్వారా చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అసెంబ్లీ స్థానాలు ఎవరు గెలుపొందబోతున్నారనే సమాచారాన్ని ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. శ్రీకాకుళం పార్లమెంట్లో చూసినట్లయితే ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస మాత్రమే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది. పలాస, పాతపట్నం మరియు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ మళ్ళీ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక నరసన్నపేటలో చూసినట్లయితే టఫ్ ఫైట్ అనేది ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి డీటెయిల్స్. ఇక విజయనగరంలో చూసినట్లయితే ఎచ్చర్ల, చీపురుపల్లి, గజపతి నగరంలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. రాజాం, బొబ్బిలి, విజయనగరం సీట్స్ని టీడీపీ కైవసం చేసుకోవడానికి పాసిబిలిటీ చూపిస్తున్నారు. నెల్లిమర్లలో టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. నెక్స్ట్ మనం అరకు పార్లమెంట్ చూసినట్లయితే అరకు పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పాలకొండ, పార్వతీపురంలో టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. ఇక మిగిలిన 5 నియోజకవర్గాల్లో అరకు, పాడేరు, సాలూరు, కురుపాం, రంపచోడవరం ఈ అసెంబ్లీ స్థానాలన్నిటిలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందడానికి పాసిబిలిటీని చూపిస్తున్నారు. ఇక విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పూర్తి స్థాయిలో టీడీపీ స్వీప్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఒక్క వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే టఫ్ ఫైట్ ఉండేటువంటి ఛాన్సెస్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే ఒక్క మాడుగుల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి బలమైన అవకాశాలను చూపిస్తున్నారు. ఇక కాకినాడలో చూస్తున్నాం, తునిలో వైసీపీకి ఎడ్జ్ ఉంది, ప్రతిపాడులో టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి ఛాన్స్ చూపిస్తున్నారు. ఇక రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సీపీకి రాజానగరం, అనపర్తిలో ఎడ్జ్ చూపిస్తున్నారు. మిగిలిన 5 చోట్ల కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి ఛాన్స్ ఉంది. అమలాపురంలో చూసినట్లయితే రాజోల్లో వైసీపీకి, పి గన్నవరంలో వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నారు. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేటలో కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి అవకాశాలు ఉండగా ఇక రామచంద్రపురంలో టఫ్ ఫైట్ ఉంటుందనే అభిప్రాయం ఇక్కడ ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇక నరసాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే తాడేపల్లిగూడెంలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక మిగిలిన 6 చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలవడానికి పాసిబిలిటీ కనిపిస్తోంది. ఇక ఏలూరు పార్లమెంట్లో చూస్తే పోలవరంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. నూజివీడులో టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక మిగిలిన అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా కూటమి అభ్యర్థులకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఇక మచిలీపట్నం పార్లమెంట్ను చూసినట్లయితే గన్నవరంలో టీడీపీకి ఎడ్జ్ ఇస్తున్నారు. ఇక గుడివాడలో చాలా టఫ్ ఫైట్ ఉండడానికి అవకాశాన్ని చూపిస్తున్నారు. పామరులో వైసీపీ అభ్యర్థి గెలుపొందడానికి పాసిబిలిటీని చూపిస్తుండగా ఇక మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇక విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాం, తిరువూరు, విజయవాడ వెస్ట్లో వైసీపీకి విజయ అవకాశాలు ఉండగా మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకు ఒక పాజిటివ్ సైడ్ని చూపిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్లో కూడా గుంటూరు ఈస్ట్లో మాత్రం వైసీపీకి అవకాశాన్ని చూపిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలన్నీ కూటమి అభ్యర్థులకు ఇస్తున్నారు. ఇక నరసరావుపేటలో చూసినట్లయితే నరసరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉండగా మాచర్ల,
పెదకూరపాడులో టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకు బలమైన ఛాన్స్ అనేది కనిపిస్తోంది. బాపట్ల పార్లమెంట్లో చూస్తే చీరాలలో వైఎస్ఆర్సీపీకి, బాపట్ల అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉండడానికి ఛాన్స్ ఉండగా, ఒంగోలు పార్లమెంట్కి వెళ్ళినట్లయితే ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి, గిద్దలూరులో వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉండగా దర్శిలో టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక మిగిలిన 4 నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. నెల్లూరులో కూడా, ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ, కందుకూరులో టఫ్ ఫైట్ ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో చూసినట్లయితే కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో టీడీపీకి ఎడ్జ్ ఉండగా ఉదయగిరిలో మాత్రం టఫ్ ఫైట్ ఉండడానికి పాసిబిలిటీని చూపిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్లో చూస్తే ఇటు వైసీపీ ప్రభావం చాలా బలంగా కనిపించబోతోంది. సర్వేపల్లి, సూళ్లూరుపేట, సత్యవేడులో వైసీపీ అభ్యర్థి గెలుపొందడానికి అవకాశం కనిపిస్తుండగా శ్రీకాళహస్తి, గూడూరులో టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. ఇక్కడ వెంకటగిరి, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో బలమైన ఫైట్ ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. కడప పార్లమెంట్లో మనం చూస్తున్నాం, బద్వేల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు. కడపలో టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. 50-50 ఛాన్సెస్ని మనం చూస్తున్నాం. ఇక పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో వైసీపీకి బలమైనటువంటి ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైదుకూరులో మాత్రం కూటమి అభ్యర్థి గెలుపొందడానికి పాసిబిలిటీ చూపించారు. ఇక రాజంపేటలో కూడా వైసీపీ హవా అనేది నడుస్తుంది. రాజంపేట అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉండగా తంబళ్లపల్లిలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇక కోడూరు, రాయచోటి, మదనపల్లి, పుంగనూరులో వైసీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి. పీలేరులో మాత్రం కూటమి అభ్యర్థికి ఎడ్జ్ ఇచ్చారు. చిత్తూరు పార్లమెంట్లో చూసినట్లయితే చంద్రగిరి, జీడి నెల్లూరు, పూతలపట్టులో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్పంలో కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి పాసిబిలిటీ కనిపిస్తోంది. నగరి కాన్స్టిట్యున్సీలో మంత్రి రోజా పోటీ చేస్తున్నారు. సో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూటమి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు కనిపిస్తుండడం ప్రస్తుతం ఈ సర్వేలో ఒక స్పెషల్ అంశంగా మనం చూడవచ్చు. ఇక ఆళ్లగడ్డలో వైసీపీకి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలంలో కూటమి అభ్యర్థికి మొగ్గు చూపిస్తుండగా నందికొట్కూరు, పాణ్యం, నంద్యాలలో వైసీపీ వైపు ఎడ్జ్ కనిపిస్తోంది. బనగానపల్లెలో కూటమి అభ్యర్థి అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇక డోన్లో టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. కర్నూలు పార్లమెంట్లో చూసినట్లయితే కర్నూలు అసెంబ్లీ టీడీపీకి అవకాశం ఉండగా పత్తికొండలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. కోడుమూరులో వైసీపీకి ఎడ్జ్ ఉంది. మంత్రాలయం, అదోని, ఆలూరులో వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నారు. ఎమ్మిగనూరులో మాత్రం కూటమి అభ్యర్థికి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనంతపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే రాయదుర్గం, ఒరవకొండ, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణదుర్గంలో 50-50 ఛాన్స్, అంటే టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇక గుంతకల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందడానికి అవకాశం అనేది చూస్తున్నాం. ఇక హిందూపూర్ పార్లమెంట్లో చూసినట్లయితే రాప్తాడులో టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. మడకసిరలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఇక పెనుకొండ, పుట్టపర్తిలో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడానికి ఛాన్స్ కనిపిస్తోంది. ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ, కదిరి, హిందూపూర్లో కూటమి అభ్యర్థులు గెలుపొందబోతున్నారు. సో ఇప్పటి వరకు మనం అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను చూసాం. ప్రజెంట్ మనం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఎలాంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని సైతం అబ్జర్వ్ చేయబోతున్నాం. అరకు పార్లమెంట్ని వైసీపీ గెలుచుకోవడానికి పాసిబిలిటీ కనిపిస్తోంది. ఇక నంద్యాల, కర్నూలు పార్లమెంట్స్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎడ్జ్ కనిపిస్తోంది. ఇక మనం కడప పార్లమెంట్లో చూసినా కూడా వైసీపీకి పాసిబిలిటీ ఉంది. తిరుపతి, రాజంపేట స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అంటే మొత్తంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఒక్క విజయనగరం స్థానం మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతోంది. సో ఆ విజయనగరం స్థానంలో కూటమి అభ్యర్థి గెలుస్తారా లేక వైసీపీ అభ్యర్థి గెలుస్తారా అనేది ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్లో అంచనా వేయలేని సిచ్యుయేషన్. ఇక మిగిలిన 18 స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు చాలా బలమైనటువంటి ప్రభావం చూపించబోతున్నారు. మనం చూస్తున్నాం విశాఖ పార్లమెంట్ శ్రీభరత్ గెలుపుతో మొదలు పెడితే ఒంగోలు పార్లమెంట్ వరకు కూడా టీడీపీ అభ్యర్థులు, ముఖ్యంగా టీడీపీ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు గెలుపొందడానికి చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్ను చూడడం ద్వారా అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ ఈ సర్వే రిపోర్ట్ అనేది మార్చ్ 2 నుంచి ఏప్రిల్ 12 మధ్య వివిధ వర్గాలను అప్రోచ్ అవడం ద్వారా సిద్ధం చేశారు. ప్రస్తుతం జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన ఒక సెన్స్ను ప్రస్తుతం ఈ ప్రీపోల్ సర్వే అనేది క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. రానున్న 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రజా నాడి ఎలా ఉండబోతోంది, జూన్ 4న వెలువడబోయే ఫలితాల్లో ఏ పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి ఒక సెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రస్తుతం ఈ సర్వే ద్వారా చేశారు. అయితే ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణయం అనేది అంతిమం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఓట్ వేయబోతున్నారు, ఏ తరహా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోబోతున్నారనే అంశాలు వేచి చూడాల్సిందే.